హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. నేను మీ అంజలి సృజన్. సోయ కూర తెలుసా మీకు ఎవరికైనా? నేనైతే ఈ మధ్య చూస్తున్నాను దీన్ని. మేము అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినలేదన్నమాట. సో దాన్నైతే ఎలా కుక్ చేశానో ఆ రెసిపీతో ఈరోజైతే బ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఎవరికైనా సోయ కూర తెలుసుండే వాళ్ళైతే కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సోయ కూర చాలా మంచిదంట. అదైతే ఎగ్తో చేద్దామని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఎగ్ టొమాటో చేసి అందులో సోయ కూర, అది పప్పుతో కూడా కుక్ చేసుకోవచ్చంట. సో దానికోసం కావాల్సినవి అయితే రెడీ చేసుకున్నాను. ఇదైతే నేను ఫస్ట్ టైం కొనడం. సో కొనేటప్పుడే వాళ్ళని అడిగాను అనమాట, ఎలా చేస్తారు ఇది, దేంతో చేసుకోవాలి అని. అంటే పప్పుతో చేసుకోవచ్చు, పప్పులో వేసుకుంటారు, లేదంటే ఎగ్తో కూడా వేసుకుంటారు అని చెప్పారు. సో ఇంకా ఎగ్ అయితే కొంచెం మనకి ఫేవరెట్గా ఉంటుంది కదా, అందుకే సో టేస్ట్ ఎలా ఉన్నా లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఎగ్తో ట్రై చేస్తున్నాను. సో మా పాప కోసం అయితే ఫుడ్ పెట్టాను. సో ఈ కూరని ఫస్ట్ ఒకసారి మంచిగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎగ్ టొమాటో కర్రీ లాగా చేసేసి ఇంకా అందులో ఇది యాడ్ చేయడం అనమాట. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మిర్చి అండ్ ఆనియన్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను, పోపు దినుసులు వేసేసుకొని. ఇది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది ఆనియన్. సోయ కూర గురించి చెప్పాలంటే అది కళ్ళకి చాలా మంచిదంట. లైక్ అంటే మటన్, చికెన్లో ఉన్న ప్రోటీన్ కూడా అంతకి ఈక్వల్గా ప్రోటీన్ ఉంటుందంట సోయ కూరలో. సో సోయా బీన్స్, సోయా చంక్స్ ఇవన్నిటికి సంబంధించిందే అని అనుకుంటున్నాను నేనైతే సోయ కూర. మేమైతే ఎప్పుడు తినము, అంటే మా సైడ్ అయితే ఓన్లీ పాలకూర, గోంగూర, తోటకూర ఇలాంటివే ఉంటాయి. నేను నా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కొంచెం పొన్నగంటి కూర, సోయ కూర ఇవన్నీ కొత్తగా చూస్తున్నాను అనమాట. సో ఈసారి సోయ కూర ట్రై చేద్దామని తెచ్చాను. ఆనియన్స్, మిర్చీస్ మంచిగా వేగిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు అయితే వేసుకోవాలి. అదొకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఈలోపు టొమాటోస్ అయితే కట్ చేసుకున్నాను. సో మనకి ఆకుకూరలు ఏంటంటే కొంచెం పచ్చివాసన అట్లా ఉంటాయి కదా. సో ఇది ఫ్రై అయిన తర్వాత నేను సోయ కూర వేసాను, ఎందుకంటే పచ్చివాసన ఆయిల్లో వేగితేనే పచ్చివాసన పోతుంది కదా, అందుకే ఫస్ట్ అయితే సోయ కూర వేసి ఫ్రై చేశాను. ఇది నా ఓన్గా ట్రై చేశాను, అంటే ఎలా చేస్తారు ఏంటి అని అయితే తెలీదు, అందుకే అంటే నాకు తెలిసిన విధంగా అయితే నేను ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగుంది. ఒకవేళ మీకు ఎవరికైనా సోయ కూర గురించి తెలుసు అని అంటే, లేదు ఎలా చేస్తారో ఇంకా అంటే మంచి రెసిపీ ఏమైనా ఉంటుంది కదా, అదేమైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. లింక్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి, నేను ట్రై చేస్తాను. సో ఇదైతే పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా టొమాటో ఎగ్ కర్రీ లాగా చేసేసుకున్నాను అనమాట. ఒకసారి మూత పెట్టేసుకుంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఖచ్చితంగా కొంచెం అడుగంటుకుంటుంది అనమాట. అది టొమాటోస్ వేసేసుకోగానే మళ్ళీ కొంచెం మెత్తబడిపోయి పైకి వచ్చేస్తుంది. దాని గురించి ఏం వరి అవ్వద్దు. నా రెసిపీస్ ఏంటంటే కొత్త వాళ్ళకి, అంటే ఇప్పుడిప్పుడే మ్యారేజ్ అయ్యి వంటలు నేర్చుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నా. బికాజ్ ఈజీ ప్రాసెస్లో నేను కుకింగ్ అయితే చేసుకుంటాను. సో అడుగంటిపోయిందని టెన్షన్ ఏమొద్దు. అది వెంటనే టొమాటోస్ వేసేయగానే దాని పచ్చిదనంకి పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కొంచెం స్టవ్ హైలో పెట్టేసుకొని, హై అంటే కొంచెం సిమ్ నుంచి మీడియంలోకి పెట్టేసుకొని టొమాటోస్ కుక్ అవ్వనివ్వాలి. ఈలోపు మా పాప లంచ్ బాక్స్కి ఏమేమి రెడీ చేయాలో అవన్నీ అయితే పెట్టేసుకున్నాను. ముందు రోజు నైట్ చేసుకున్న చపాతీస్ అయితే ఉండే, సో అవి ఇంకా స్నాక్స్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను. నార్మల్గా చపాతీస్ పెట్టడం కంటే తనకి హనీ రాసి పెడతానమాట. చపాతీకి హనీ పెట్టేసి రోల్ లాగా చేసేసి పెడితే ఇష్టంగా తింటుంది. దాంతోపాటు జామకాయ కూడా కట్ చేస్తున్నాను. గావా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు, బట్ అది హెల్త్కి చాలా మంచిదంట. రోజుకు ఒక జామకాయ తింటే ఆయుష్ పెరుగుతుందని అంటారు కదా. సో ఇప్పుడైతే చపాతీకి హనీ పెట్టేసుకొని పెట్టుకున్నాను. పిల్లలకి హనీ ఇవ్వడం కూడా చాలా మంచిది. చపాతీకి మోస్ట్లీ జామ్ పెడతారు కొంతమంది, బ్రెడ్లోకి కానీ చపాతీలోకి కానీ. దాని బదులు హనీ ఇస్తే కొంచెం బెటర్, ఎందుకంటే జామ్ అయితే కొంచెం ప్రాసెస్డ్ ఫుడ్ కదా. సో నేనైతే చపాతీలోకి హనీ ఇచ్చేస్తాను.
అది కట్ చేసి పెట్టి కొంచెం వాళ్ళు స్నాక్స్ టైంలో తింటే టమ్మీ ఫుల్గా ఉంటుంది అనమాట, వాళ్ళకి ఎక్కువ ఆకలి అవ్వకుండా ఉంటుంది లంచ్ టైం వరకు. మార్నింగ్ ఏం తినకుండా వెళ్తారు కదా, అందుకే స్నాక్స్ టైంలో ఇలాంటివి పెడితే బెటర్. సైడ్కి ఇంకొక ఫ్రూట్ కూడా పెట్టాను, అదే జామకాయ కట్ చేసి పెట్టేశాను అనమాట. కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేస్తే జామకాయ పైన బాగుంటుంది. మనకేంటంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా తినాలన్నా తాగాలన్నా మోస్ట్లీ నెగ్లెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళతో అంటే వాళ్ళకి బాక్స్ కట్టేటప్పుడే మనం కూడా ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏదైనా సాలడ్స్ కానీ కట్ చేసుకొని పెట్టుకుంటే డేలో తినడానికి బాగుంటుంది, రెడీగా ఉంటాయి. సో మళ్ళీ కట్ చేసుకోవడం ఇదంతా అనిపించదు, రెడీగా ఉంటాయి కాబట్టి మనం తినేస్తాము. సో ఈలోపు టొమాటోస్ అయితే ఫ్రై అయిపోయినాయి. కొంచెం గట్టిగా ఉంటే టొమాటోస్ అట్లా ఏమైనా ఉంటే కొన్ని వాటర్ వేసేసుకొని ఉడికించుకోవచ్చు. కొంచెం దగ్గర పడిన తర్వాత ఉప్పు సాల్ట్ అండ్ కారం అయితే వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకొని మొత్తం ఆ వాటర్ అంతా దగ్గరకు వచ్చి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఎగ్స్ వేయడానికి నేను ఒక గ్లాస్లో ఎగ్స్ అయితే తీసుకున్నాను. బికాజ్ నాకు వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఇంకో హ్యాండ్తో వేయరాదని చెప్పేసి ఎగ్స్ కట్ చేసి వేయడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకే కట్ చేసి గ్లాస్లో అయితే వేసుకున్నాను. ఎగ్స్ అందులో వేసుకునే ముందు కొంచెం ధనియాల పొడి, గరం మసాలా అలాంటివి ఏదైనా అలవాటు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఎగ్స్ అయితే అక్కడొకటి ఇక్కడొకటి వేసేసుకోవాలి. నార్మల్గా ఇంకా కట్ చేసేసుకొని వేసుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి, అవి కుక్ అయిపోతాయి. నాకైతే మార్నింగ్ మంచి సన్లైట్ ఉంటుంది కిచెన్లోకి. ఈరోజు కొంచెం సన్ అయితే లేట్గా వస్తుందేమో, వ్యూ బాగుంటుంది కానీ చల్లగాలి వస్తుందని ఎక్కువ ఓపెన్ చేయను. ఈలోపు మా పాప అయితే లేచింది, లేవగానే ఇంకా కిచెన్లోకి వచ్చి ఎత్తుకొని సతాయిస్తుంది అనమాట. సో ఎగ్స్ కొంచెం కుక్ అయిన తర్వాత అది యోక్ ఉంటుంది కదా, అవి కొంచెం కట్ చేసినట్టు చేస్తే ఇంకా లోపల దాకా వెళ్ళి వేడి లోపల దాకా వెళ్ళి కుక్ అయిపోతాయి అన్నమాట. ఎగ్స్ వేసిన తర్వాత కర్రీని ఎక్కువ కదిలించొద్దు, అంత మొత్తం తుక్కు అయిపోతాయి. సో అట్లనే పెట్టి ఒకసారి అయితే టర్న్ చేయాలి. కొంచెం ఎగ్ అది గట్టిగా అయిన తర్వాత టర్న్ చేసి మళ్ళీ ఒక 5 minutes అయితే మూత పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇట్లాంటివి చేస్తే సో ఆకుకూరలు మనకు తెలియకుండానే మనం తినేస్తాము. ఎవరైనా తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయొచ్చు. అండ్ మా పాపకైతే ఫుడ్ ఇంకా కలిపేసి బాక్స్లో పెట్టేశాను. లంచ్కి అయితే రెడీ అయిపోయింది. అండ్ నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ కొంచెం అడుగంటిపోయినట్టు అట్లా అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, బికాజ్ అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చక్కగా వచ్చేస్తుంది అనమాట. కూల్ అయిన తర్వాత కిందదంతా అడుగంటుకొని పోయిందంతా పైకి వచ్చేస్తుంది. దాంతో కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. వీడియోలో అందరూ ఖచ్చితంగా కమెంట్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బాయ్.